Comedy Show. Touch you, no, 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 no. Baby, kiss me, no, 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 no. Wanna touch you, no, 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 no. Baby, kiss me now. Wanna touch you, no, 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 no. Baby, kiss me no, 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 no. Wanna touch you, no, 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 no. Baby, kiss me now. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Alright, so mana is Zabardast episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome our K Square team, Khushbu garu and Krishna Bhagwan garu. Alright, live audience ready ga unnaru, judges ready ga unnaru. Inkenduku alashyam, let me welcome my partner in crime, Manas. ఇది మాకే మాకే సొంతం ఇది యువతకు మంత్రం టచ్ చేసే చేస్తాం అంతం ఇంకెందుకు ఆలస్యం, let's begin Zabardast Khatarnak Comedy Show. ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు రష్మి? పోకిరి స్పూఫ్ తో మనందరినీ హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు రింగు రియాజ్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. మనం అనుకున్న ప్లాన్ లో ఎటువంటి చేంజ్ లేదు. 12వ తారీఖు ఖుష్బూ గారిని, 13వ తారీఖు కృష్ణ భగవాన్ గారిని, 14వ తారీఖు రష్మిని, 15వ తారీఖు మానస్ ని కిడ్నాప్ చేసేయాలి. అదంత ఈజీ కాదండి, ఎందుకంటే మనకంటే ముందే ఇంకోడు రెడీగా ఉన్నాడు వాళ్ళని కిడ్నాప్ చేయడానికి. ఎవరు రాడు? కొండగడనా ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు? హిట్ చేయాలంటే ఈ మాత్రం ఉండాలి. డోర్ తెరిచిండు పారిపోవడానికి బాగుంటది, పారిపోవడానికి బాగుంటది. పండుగాడు కావాలా? అవును. ఎవడు కొడితే దిమ్మ తిండికి మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు. అయితే ఇటు కాదురా, అయితే ఇటు కాదురా. నేనేరా పండుగాడినా? నువ్వేనా పండుగాడివి? Yes. ఏరా పండుగ, మా ప్లాన్ ఏందో చెడగొట్టాలని చూస్తున్నావంట. ఫస్ట్ అది మానుకో. కుదరదన్నయ్య. ఎందుకు కుదరదురా? ఒకసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్ను. అయినా ఈ తొక్కలో పంచాయతీ ఏందన్నయ్య? మీరు ఎంతమంది? నలుగురు ఉన్నారు. 4 పంచులు వేసాను అనుకో అందరు చల్లగా అయిపోతారు. నిన్న దాకా మొన్న వచ్చి నువ్వేంట్రా పంచలేసేది? ఎప్పుడు వచ్చావని కాదురా, పంచులు వేసామా లేదా. మీరా క్యారెక్టర్ లేదా, మీరా క్యారెక్టర్ లేదా. ఇంక నుంచి మీ అందరికి టీం లీడర్ నేనే. నువ్వు మా టీం లీడర్ ఏంట్రా? ఇలా రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయొద్దు. ఈ కన్ఫ్యూజన్ లో ఉన్న 4 డైలాగ్ మర్చిపోతా. అన్నయ్య, నేను మెల్లగా స్కిట్లు చేసుకెళ్ళడానికి రాలా. నా కామెడీతో జబర్దస్త్ టీం లీడర్లందరినీ పోయించడానికి వచ్చా. ఏ ఆల్దాలు పోసుకోలేరా? నేను కొడితే అదోలా ఉంటదని చెప్పి వాళ్ళు వీళ్ళు చెప్పడం తప్ప నాకు కూడా అంత తెలీదు. ఇప్పుడు నీకు తెలుస్తుంది. పెద్దగా ఏం లేదు. చూడండి రా, మీ అందరికి టీం లీడర్ నేనే. నేను చెప్పినట్టే మీరు అందరు వినాలా. పదండి రా. లిఫ్ట్ వెళ్ళిపోతుంది. ఓ మై గాడ్, ఓ షిట్. క్యాష్మెన్. ఏ ఎక్కడికి వెళ్తున్నావు? యోగా చేయడానికి వెళ్తున్నావా? అవును, మీరు కూడా యోగా చేస్తారా? నేను కూడా చేస్తా, కానీ ఇక్కడ చేయను. నువ్వు సామాన్యుడు కాదురా. సరే కానీ
సెంట్ బాగుంది. ఆ సెంట్ కాదు, తెల్లారి ముద్దపప్పు తిన్నా స్మెల్. లిఫ్ట్ అంతా గబ్బు చేసినావు కదా. ఆగు, ఇందాక క్యారియర్ తెచ్చావు, దాంట్లో ఏముంది? ముద్దపప్పు. ఫ్యామిలీ ముద్దపప్పు తయారు తింటా ఉన్నారే. పోడే. నమస్కారం సార్. నమస్కారం మేడం. నేనే ప్రకాష్ రాజుని. నమస్తే అలీబాయ్. నమస్తే. ఏరా, ఈ అలీబాయ్ హైదరాబాద్ ని వణికిస్తున్నాడు కదా. అది అలీబాయ్ దెబ్బ కాదు బాయ్, చలి దెబ్బకది. నువ్వు రాక ఇండియాకి వచ్చావు బాయ్. నీకోసం స్పెషల్ అరేంజ్మెంట్ చేసా, పదా. ఎవర్రా అది పిలు? ముమేద్ ఖాన్. ఎవత్రా ఇది? ముమేద్ ఖాన్. ఒరే, నేను రోజు తినే పాప్కార్న్ అంతలేదు, ఇది ముమ్మేద్ ఖానా? బాయ్, ఈ మధ్య కూడా గ్యాంగ్ డిస్టర్బ్ చేస్తున్నాడు బాయ్. ఎవర్రా వాడు? పిలిపి వాడిని. ఏరా, నువ్వేనా కాయంటే? కాయ కాదురా, పండు. కాయ తర్వాతే పొండేది. ఎలా ఇచ్చావురా? చాయ్ తాగుతావా? నేను తాగనయ్యా. భయపడద్దు, మొత్తం మనోళ్ళే. చాయ్ తాగు. ఒకటి తాగమని చెప్తే నేను తాగను, నాకు ఇష్టం అయితే తాగుతా. భలే సెగలు ఉన్నారా నీళ్ళు. నిన్ను ఒక 10 మంది ఉంటారా, వాళ్ళు నేను చంపాను ట్రై చేస్తారు. అప్పుడు నువ్వు ఎలా ఫైట్ చేస్తావు అని అడుగుతున్నా. చూడండియా, 10 మంది చంపడం చాలా ఈజీ. నేరే వాళ్ళ దగ్గరికి వెళ్తా, కామెడీ చేస్తా, వాళ్ళే నవ్వి చచ్చిపోతారు వాళ్ళే. ఒరే, వచ్చినప్పుడు టైం చూస్తున్నా కామెడీ అన్న తలకాయ తిన్నావు. నేనేమన్నా కామెడీ నా కొడుకు లెక్క కనపడుతున్నానా? సరే గాని నువ్వు వెళ్ళిపో అన్నయ్య. హలో, ఎక్కడున్నావు? జబర్దస్త్ సెట్ లో ఉన్నా. నువ్వు జబర్దస్త్ సెట్ లో లేవు, నువ్వు నా మనసులో ఉన్నావు. లేదు, నేను జబర్దస్త్ సెట్ లో ఉన్నా. నువ్వు జబర్దస్త్ సెట్ లో లేవు. అవునా, నువ్వు ఎక్కడున్నావు? అది కాదు పన్ను, నువ్వు జబర్దస్త్ సెట్ లో లేవు. నువ్వు ఎక్కడున్నావు అంటే నేను ఈ చుట్టుపక్కలే ఉన్నా అనిపిస్తుందా నీకు? నీ చూపులు నా ఈపులో గుచ్చుకుంటున్నాయి. అవునా? అవును. నేను నిజంగా జబర్దస్త్ సెట్ లోనే ఉన్నాను, నీకు తెలియదులే. నువ్వు ఫోన్ పెట్టి రాండ్రా, టీ తాగడం రాండ్రా. ఏమనుకుంటున్నారా మన గురించి బయట? అంత బాగుంది అన్న, కాకపోతే లాస్ట్ స్కిట్టే అటు ఇటు అయిందని అనుకుంటున్నారు. అటేం కాల ఇటే అయింది మొత్తం. సిగరెట్ లాక్కండ్రా, హెల్త్లు పాడైపోతాయి. సిగరెట్ లాక్కూడదురా, హెల్త్ పాడైపోద్ది. జబర్దస్త్ సెట్ లో ఉన్నావా? వెళ్తా కాసేపట్లో. ఏమైంది? అసలు జబర్దస్త్ పోయే మహారాణివి. నన్ను మోసం చేసావు కదా. ఐ హేట్ యు. ఏయ్ ఆగు. ఐ మిస్ యు. ఆగు. ఇందాక ఫోన్ లో ఏదో చెప్పావు, నీ చూపులు నా వీపు గుచ్చుకుంటున్నాయని చెప్పి. మరి నాకు గుచ్చుకోవట్లేదే నీ చూపులు? నువ్వు ఎవరన్నా అలాగా లవ్ చేస్తావు కదా గుచ్చుకునేదానికి. అంటే నువ్వు ఇప్పుడు నన్ను లవ్ చేస్తున్నావా? అవును. చూడొద్దంటున్నా, చూస్తూనే ఉంటా. నువ్వు నన్ను మోసం చేసావు కదా. ఐ లవ్ యూ చెప్పా కదా ఇప్పుడు. వద్దు, నాకు ఇది వద్దు. ఐ హేట్ యు. ఐ మిస్ యు. నేను రోజుకి బలి మితిమీరిపోతున్నా అబ్బాయి. ఏయ్ సరేరా, మనం పోదాం పండ్రా. ఎవర్రా అలీబాయ్? నా కొడుకు కోసం వస్తున్నారా? రాలా చూసుకోండు. ఎవర్రా ఇక్కడ నిజార్ అంటే? నేనేనా? ఒరే, రేజర్ అంటలేవు నువ్వు నజారా. ఇంతకీ నీ కొడుకు ఎవర్రా? నీ కొడుకు ఏం చేస్తుంటాడ్రా? వ్యవసాయం చేస్తాడ్రా. అన్న నీకు దండం పెడతావు. ఉలికెట్లు ఒక 2 మూటలు పంపిస్తావా? అయ్యా బాబు, ఈ డ్రైవింగ్ వదలట్లా. నువ్వు అనుకున్న వ్యవసాయం కాదురా, నీలాంటి చదపుడుగుల్ని కామెడీ చేయడంలో ఏది పని వ్యవసాయం చేస్తాడ్రా. వాడు ఎక్కడున్నాడు ఇప్పుడు? బ్యాచ్ నెంబర్ 201, రూమ్ నెంబర్ 301, థాయిలాండ్ ట్రైనర్, IPS కమిషనర్ అలియాస్ రింగ్ రియాల్. నేను చంపేస్తా వాడు నీ కోసం
కోసం వస్తాడు కదా, వస్తాడు నా కొడుకు. ఆన్సర్ చెప్పిన ఒకటి నేను నిజంగానే చంపేస్తా. ఎక్కడ్రా వాళ్ళ కొడుకు? ఆ పొన్నుగాడంటే ఈడే కదా. ఒరే ఈడు పోలీస్ ఆఫీసర్ పరిగెత్తున్నా పదం పడరా. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుంది రియాజ్. పోక్రీ సినిమా, సో ఆ సినిమా నుంచి స్పూఫ్ చేశారు. నాకు ముమేద్ ఖాన్ అయితే ఫెంటాస్టిక్, వాట్ అ పర్ఫార్మెన్స్, వాట్ అ డాన్స్. మీ పేరేంటండి? గంగాధర్. గంగాధర్ గంగాధర్ బ్రిలియంట్ గా చేశారు. పృథ్వీ సూపర్ గా చేశావు ఆ క్యారెక్టర్. అందరూ బాగా చేశారు. ఇట్ వాస్ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్. భగవాన్ గారు కింగ్ రియాజ్ బాగుంది. ముమైత్ ఖాన్ వచ్చినప్పుడు చాలా బాగా చేశాడు. గంగాధర్ బాగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రింగు రియాజ్ అండ్ టీమ్. రష్మి, ఇప్పుడు Yes. మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? మరి రాజమండ్రి శ్రీదేవి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టిందంట. ఏంటి మన రాజమండ్రి శ్రీదేవి? ఎస్, మరి కంపెనీలో ఎంప్లాయీస్ ఎలా వర్క్ చేస్తున్నారు, అసలు ఈ కంపెనీ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేస్తుందో ఇవన్నీ తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ ఆటో రామప్రసాద్ అండ్ టీమ్. నమస్కారం అమ్మగారు. నమస్కారం అయ్యగారు. నా నమస్కారం పేరు రాజమండ్రి శ్రీదేవి అంటారండి. నాదే సాఫ్ట్వేర్ కంపెనీ పేరు చెప్పరా ఎదవా పిడకా టెక్ సొల్యూషన్ అంటే నాకు చెప్పడం రాదని చెప్పేసి ఈయన చెప్పమన్నాను అనమాట అండి. అదేటి ఒక పక్కన సాఫ్ట్వేర్ కంపెనీ, ఓ పక్కనేమో గేదెలు ఉన్నాయని అనుకుంటున్నారా? నా పేరు రాజమండ్రి శ్రీదేవి అంటారండి. నేనండి గేదెలను పెంచుకునండి, పాలన్నీ పిసుక్కునండి, ఇంటింటికి తిరిగి పాలు వేసుకునండి, పిడకలు చేసుకుని అమ్ముకుని రూపాయి పోగెట్టుకునండి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టాను అనమాట అండి. ఇంకా యాపిల్స్ కాయలు ఎవరు రాలేదేటి? యాప్లిస్ కాదండి, ఎంప్లాయీస్. వెళ్ళి గంట కొట్టి వాళ్ళు రాని వచ్చే కాల పని తొక్క తీసేస్తాను. అందరికి శాలరీలు పడ్డాయా? పడ్డారా? నీకు పడ్డాయా? నాకు పడ్డారా. ఏం చేసావు? మా అమ్మగారు ఎప్పటి నుంచో తిరుపతి వెళ్తాను అంటుంటే ఆ డబ్బులు ఇచ్చి తిరుపతి పంపించావా? మా అమ్మని తిరుపతి పంపించి రాత్రి యాభైలతో పార్టీ చేసుకుని ఇంట్లో ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? మేడం వచ్చే లోపల పోతానండి. మేడం, ఎంప్లాయీలు వచ్చారండి. దరిద్ర కొట్టేదో టైంకి వస్తా రేటిల్లో. టైం ఎంత అయింది అప్పుడు? 10 అయిందండి. మన ఆఫీస్ ఎన్నింటికి రా? 9కి. గంట ఏం చేసావురా? అంటే బస్సు కొంచెం స్లోగా వచ్చిందండి. అదేంటి నీకు బండి ఉంది కదా? అంటే నా బండి ముందు బస్సు స్లోగా వస్తే అయిపోయింది వెనకతల. నువ్వెందుకు లేట్కి వచ్చావురా? బస్సు స్లో వస్తుంది కదండి, ఆ ముంగట నడుపుతుంది నేనే అండి. మరి నువ్వెందుకు లేట్కి వచ్చావురా? నేను బస్సు మిస్ అయ్యానండి. మరి నువ్వెందుకు లేట్కి వచ్చావురా? ఆ బస్సులో ఉన్నది నేనేనండి. అందరూ కలిసి ఆ బస్సు చుట్టూ తిరగడం మానేసి పక్క నుంచి వచ్చేచ్చు కదా. అంటే ఆ బస్సులో లేడీ కండక్టర్ అందంగా ఉంటదండి, అందుకని మేము అక్కడ తిరుగుతాం. కారు పెట్టరా. పని చేయండి రా సరిగ్గానే. Excuse me, madam. May I come in? ఏ లేట్ అయిందేటి? Hyderabad is too much of traffic jam and bread jam and butter jam also. So actual process is the Hyderabad is Amirpet is so work of pressure. And ఓకే, రీజన్ ఇలా కరెక్ట్ గా వాడికిలా చెప్పాలి. thank you, madam. I'm not wasting of my time. I'm do work immediately. పని చేయండి రా. చేసుకుంటా మేడం. వర్క్ మీద ఇంట్రెస్ట్. అరే ఇంక ఈ కంపెనీ మేనేజ్ అనుకుంటున్నాను రా. వేరే కంపెనీకి ఇంటర్వ్యూ కూడా వెళ్ళా నిన్న. ఏమైంది? ఆ లాస్ట్ రౌండ్ లో హెచ్ఆర్ అమ్మాయి వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ అన్నది. ఏం చెప్పావు? నువ్వేం చెప్పా. అలా చెప్తే జాబ్ ఎందుకు ఇస్తారా? నాకు పక్క కంపెనీ నుంచి ఫోన్ వచ్చింది. ఏమన్నారు? రావద్దన్నారు. దేని మీద వర్క్ చేస్తున్నాను? రోబో 2.5 మీదరా. నువ్వు 3.5. మరి నువ్వు? 4.5. మరి నువ్వురా? 0.5. మేడం వచ్చేలా ఉంది, మళ్ళీ జాగ్రత్త చూసుకోండి. వస్తున్నాను. చేస్తున్నారా? బాగా చేస్తాం మేడం. చేస్తానండి. నువ్వేం చేస్తున్నా? యుఎస్ వాళ్ళతో వీడియో కాల్ మాట్లాడుతున్నాను మేడం. మరి నువ్వే నేను యుఎస్ కి మొత్తం డైరెక్ట్ మెయిల్స్ పంపిస్తున్నా మేడం. మరి నువ్వు? ఆ పంపించిన మెయిల్స్ నా సిస్టమ్ నుంచే కనెక్ట్ చేస్తున్నా. మరి నువ్వే చేస్తున్నావు ఏంటి? మేడం యాక్చువల్ ద ప్రాసెస్ is ఓకే ఏం చేసినా ఓకే నాకు. కరెంట్ పోయి గంట అయ్యిందిరా, జనరేటర్ కూడా ఆన్ చేయలేదు. మీరు కంప్యూటర్ లో ఏం నొక్కేస్తున్నారా? కరెంట్ ఎక్కడ పోయింది కానీ అమెరికాలో ఉంటుంది కదండి. వెళ్దనుకున్నా
నీకు నేను ఒక ఫైల్ ఇచ్చాను కదా బాగా చూసే పెట్టి మొత్తం చూశాను మేడం. ఫైల్ అట్టుకురా. మేడం ఇదిగో మేడం. ఫైల్ ఓపెన్ చేయరా. ఏంటి మేడం మొత్తం తెల్లగా ఉన్నా ఏమి లేవేంటి? నేను ఇచ్చిన తెల్ల పేపర్లే కదా ఏంటి మరి. దరిద్ర కొట్టేది వల్లారా. నేను పాలు పిసుక్కుంటాను, పని చేసుకోండి. కరెంట్ వచ్చింది, సిస్టమ్ ఆన్ చేసుకోండి. ఓన్లీ కొడిన సిస్టమ్ ఆన్ చేసుకుంది, వర్క్ స్టార్ట్ చేయి. ఏం చేస్తున్నారా? ఆఫీస్ టైం ఇబ్బంది ఏంట్రా? మేడం కానీ చూసిందా? ఈ దొరబాబు గారు మళ్ళీ ఏదో చేసాడు దరిద్రుడు. పోతున్నా నాకు. అదేంటి దేవుడి పాటలే కదా చూస్తున్నాడు. అదే షాక్ లో ఉన్నాను. రోజు వేరే చూస్తున్నాడు, భక్తి పాటలు చూస్తున్నాను, షాక్ లో ఉన్నాను. ఇలాంటివి చెయ్యకండ్రా. నేనేమో మన కంపెనీని బాగా డెవలప్మెంట్ చెయ్యాలని చెప్పేసేసి వేరే కంపెనీ తోటి బాగా డీలింగ్ పెట్టుకుని టైయింగ్ చేద్దామని చెప్పేసేసి ఆ మేడం ఎప్పుడు వస్తుందో తెలదు, సడన్ గా వస్తుంది. మీరు ఇలాంటి యాసాలు ఏకంటానే కొంతంతా జాగ్రత్తగా ఉండండి. సరేనా? నేను లోపలికి వెళ్ళి కొత్త పాలు చుక్కలో తీసుకొ తాగుతాను. మేడం మ్యాటర్ ఎంత అర్థవంతంగా చెప్పిందో చూసావా? మేడం మ్యాటర్ ఎంత అర్థవంతంగా చెప్పిందో చూసావా? Baby kiss me, na 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 na. ఈ ఆఫీస్ లో టైప్ అవడానికి వచ్చింది నేనే. మీరేనండి? అవును. నేను టైప్ అవుతానండి, నేను టైప్ అవుతానండి. సో మీ అందరికి నేను ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేయండి. కమ్ ఆన్. అల్లంత దూరాల తారక కళ్ళెదుట నిలిచింద ఈ తీరుగా అరుదైన చిన్నారిగా కోవెల్లో దేవేరిగా గుండెల్లో కొలుండగా. సో గైస్, వాట్స్ యువర్ నేమ్? రామ్. ఈ ప్రాజెక్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక్కసారి పర్సనల్ గా స్టడీ చేస్తే గానీ అర్థం ఇలా లేదు మేడం. అసలు మీరంతా నిజంగానే చదువుకున్నారా? ఏమంటివి జాతి నెపం సూత్ర సూత్రం నీళ్ళు అర్హత లేదందువా? ఎంత మాట ఈ ఛాత్ర పరీక్ష కానీ ఛత్రి పరీక్ష కాదే కాకూడదు. నీ చూడేది మేడం వస్తున్నా. ఏమైంది? అసలు మీ కంపెనీలో చదువుకున్న లొక్కలైన ఉన్నారా? ఎందుకు లేరు? వీళ్ళందరూ చదువుకున్న వాళ్ళే. ఇప్పుడు నిరూపిస్తా, చూపించండి. నిరూపించండి. ఇటు రండి. రైట్ ప్రోగ్రామ్ ఏంటిది? జబర్దస్త్ ప్రోగ్రామ్, సిద్ధేట ప్రోగ్రామ్, సొమాటో ప్రోగ్రామ్, క్యాష్ ప్రోగ్రామ్ అని మళ్ళీ ఇటారా. వాట్ ఈస్ పైథాన్? పైనుంటే పైథాన్, కిందుంటే కిందతాన్, మధ్యలో ఉంటే తంతాన్. ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ ఎక్సెల్? Excel, I'll tell. Come here. This is small Excel. This is medium. This is big. This is double Excel. This is triple Excel. ఇలాంటి ఎంప్లాయీస్ ఉన్న కంపెనీలో ఎవరన్నా టైప్ చేసుకుంటారా? ఛీ! ఓకే, సూపర్ మేడం, సూపర్. మన కంపెనీతో ఆవిడ టైప్ అయిపోయారు మేడం. మనతో టైప్ అయిపోయారా? అయిపోయారు. తెలుసు. మీరు తీసుకెళ్ళి ఊరేసుకోండి. మీరు వెళ్ళి వర్క్ చేసుకోండి. చేసుకుంటా. ఈ కంపెనీలో వర్క్ చేయడం అలాగే కానీ ఏదో చేయరా దీనికి. నేను ఒక ఉపాయం ఆలోచించాను. ఏం చేస్తారా? సో మచ్ ఆఫ్ ప్రెజర్ as in work. నేను కూడా ఒక ఉపాయం ఆలోచించాను. ఏంట్రా? ఎలాగన్నా దాని ప్రేమలో దించి దాన్ని పెళ్లి చేసుకుని ఈ కంపెనీకి నేనే ఎండీని అయ్యి మీ అందరి శాలరీలు సెటిల్ చేస్తాను. మేము వర్క్ చేసుకుంటాం. మేడం పిలిచి సీరియస్ గా ఏదో సెట్ చేయి. మేడం వస్తాను. చేస్తున్నారా వర్క్? మేడం గారు, మీకు ఒక మాట చెప్పాలి. రండి. మీరు అంటే మీకు ఇప్పుడే తాళి కట్టి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. నిజంగానా? నిజమే మేడం. అంత ఇష్టపడుతున్నావా? అంత ఇష్టం, నమ్మండి మేడం. సరే అయితే చేసుకుంటానంటే ఇప్పుడే తాళి కట్టేస్తున్నాను మేడం. ఇప్పుడు తాళి ఎక్కడదా? పార్కుల్లో అప్పటికప్పుడు దొరికేస్తే కట్టించేస్తున్నారు కదా అని పక్కన పెట్టుకున్నాను మేడం. ఎందుకన్నా మంచిదని కట్టేస్తున్నాను మేడం. ఇదిగో, నువ్వు నా కోసం ఎంత చేసావు కాబట్టి ఈ రోజు నుంచి మొత్తం నా కంపెనీని అంతా నువ్వే చూసుకోవాలి. మొత్తం రాసిచ్చేస్తాను. రాసిచ్చాను నా కంపెనీ. ఇక ఆనించి ఈ ఆఫీస్ కి మొత్తం ఆర్డర్ నువ్వే. కంగ్రాట్స్. గ్రేట్ సాధించావురా. చేయండి, దూరం జరగండి. ఏంద్రా మీ ఎంప్లాయ్ అనుకుంటున్నారా? దీనికి ఎంప్లాయ్ నేను. మీరెవరు దూరంగా ఉండండి. ఎవరు అనుకుంటున్నారు? మా ఆయన గారు. నువ్వేంటి మీదకి వస్తున్నావు? ఈ కంపెనీ ఎండీని నేను. ఇదంతా డమ్మీ తాలి. కంపెనీ నాదే. ఇంకా నువ్వు కూడా పో. ఏంటి ఎక్కడికి పోవాలి నేను? ఇక దీని మీద సంతకం పెట్టావుగా. నాకు అసలు చదివే లేదు. దాని మీద ఏం రాసాను చూసుకో. ఏం రాసావు? ఎర్రి పప్పా. ఎర్రి పప్పని రాసావా? ఈ కంపెనీ నాది కదా. నీ ఎంకమ్మ ఫోన్లో ఫ్రెండ్ హెల్ప్ చేస్తామంటే నువ్వు ఏరా అందరూ కలిపి అందరం కాదు కదండి, మొత్తం అంటే ఇదే మైకురాలు చేసి చదువు లేదని చెప్పేసి నా ఆస్తి కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఆస్తి నడవండ్రా. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? హైటెక్ స్కిట్ బాగుంది. శ్రీదేవి అదరగొట్టావు, ఫెంటాస్టిక్. అందరూ బాగా చేశారు. వెరీ నైస్, చాలా బాగుంది.
పడాస్ గారు ఎలా అనిపించింది స్కిట్? శ్రీదేవి కామెడీ కంపెనీ, శ్రీదేవి శ్రీ విద్య వాళ్ళిద్దరే మెయిన్ క్యారెక్టర్లు. శ్రీ విద్య కూడా బాగా చేసింది, అందరూ బాగా చేశారు. ఆడియన్స్ ఎలా అనిపించింది స్కిట్? Thank you so much to our Ram Prasad and team. Thank you guys. All right, Manas. Next skit ఏంటి? నెక్స్ట్ స్కిట్ చేయడానికి వచ్చేస్తున్నారు మన పడాస్ ప్రవీణ్ అండ్ ఆసమ్ అప్పి గారు. ఫేస్ లాక్ ఉన్న ఫోన్ ని సెకండ్ హ్యాండ్ లోకి అమ్మితే అది తీసుకున్నవాడు కొన్నవాడు ఎలాంటి కష్టాలు పడతాడు అని చూపించడానికి వచ్చేస్తున్నారు మన టీం. So let's welcome Padas Praveen and Awesome Appi team. Let's welcome them. వనవల్లప్ప వల్లప్ప ఒళ్ళప్ప గించై సామిరంగా ఆపుని గొప్పలే తప్ప నా తిప్పలెట్ట రంగరంగా ప్రేమరాగం అతేమ తాళం జంట కచేరి చేస్తుంటే మంచయోగం మాయ రోగం అంట కట్టి దయచేసి జస్ట్ లిసన్ వాట్ ఐఎమ్ సేయింగ్. మమ్మల్ని చూసి కంగారు పడకండి, బెదిరిపోకండి, ఆవేశం తెచ్చుకోవద్దు. షీ ఇస్ మై వైఫ్. What are you saying? BA బావా. ఐ విల్ గివ్ యూ ద క్లారిటీ. 20 ఏళ్లకు పెళ్లి చేసుకుందాం అనుకున్నాను మానస్. నీకు ఉద్యోగం ఉందా అన్నారు. ఆగా ఉద్యోగం తెచ్చుకున్న తర్వాత చేసుకుందామంటే 35 ఏళ్ళు వచ్చేసింది. కనీసం నడపడానికి కారు ఉందా అన్నారు. నాలాగే సెట్ అవ్వాలంటే పైన బట్ట ఇక్కడ పొట్ట ఇంకేదేదో వస్తాయి. వావ్, వాట్ ఇస్ దిస్? నీ గురించి నువ్వు అలా తక్కువగా ఎలా చెప్తావు? చూడండి మా అప్పి కండలు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయి. చూడండి మా అప్పి బాడీ అండ్ ఫిజిక్ ఎంత ఫిట్ గా ఉందో. నాకు అప్పికి జంటగా ఏం తక్కువ చెప్పండి ఖుష్బూ గారు? ఏం లేదు, ఒక స్టూల్ తక్కువ. నా స్పీడ్ గురించి మీకు తెలియదు. నేను ఎక్సలేటర్ మీద కాలు పెడితే 120 స్పీడ్. అంబులెన్స్ కూడా 120 స్పీడే ఉంటది. పిల్లలు ఎక్కడో ఉండరండి, ఇలా మిడ్డీలు వేసుకొని మన చుట్టూనే తిరుగుతారు. ఇట్ట తయారయ్యేవే మీరంతా. నీకు గిఫ్ట్. హే ఐఫోన్. ఎస్, ఇది ఐఫోనే, కానీ ఇప్పటి నుంచి నీ ఫోన్. అప్పి థ్యాంక్ యూ సో మచ్, కానీ ఆల్రెడీ నాకు పాత ఫోన్ ఉంది కదా. ఏ లిమిట్ యార్, Okay. కొత్తది ఉంచుకో. దిస్ ఇస్ మై గిఫ్ట్. మేరీ దిల్ కి దట్కన్. నువ్వు సామాన్యుడు కాదురా. అప్పి ఒక పని చేద్దాం, పాత ఫోన్ ని వేస్ట్ చేయకుండా ఎవరికైనా అమ్మేద్దాం. ఒక పని చేద్దాం, మన పక్కింట్లో ముద్దపప్పు లాంటి ఒకడు ఉన్నాడు, వాడి పేరు ప్రవీణ్. వాడికి అంటగట్టేద్దాం. ఓకే డన్. హాయ్ ప్రవీణ్. సార్ హాయ్ సార్. థ్యాంక్ యూ. అప్పారావు గారు బాగున్నారా? యా ఐఎమ్ సూపర్ ఫైన్. సార్ మీకు పిల్లలు లేరన్నారు. షీ ఇస్ మై వైఫ్. సార్ సూపర్ సార్. మా దగ్గర ఒక పాత ఫోన్ ఉంది, నేను కొత్త ఫోన్ ఇచ్చాను మా వైఫ్ కి. ఈ ఫోన్ కొంటావా? నేను నా ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తా ఉంటా. పొద్దున లేవగానే ఒక భక్తి వీడియో, సాయంత్రం కాగానే ఒక భక్తి వీడియో చూడండి, నిద్ర పట్టా సార్. మీ ఫోన్ లో ఉంటాయో ఉండవో తెలియదు. సరే, నువ్వు డబ్బులు ఇవ్వద్దు, టేక్ ఫ్రీ ద ఫోన్. ఒకరి ఫోన్ నేను అసలు ఫ్రీగా తీసుకోను సార్. తీసుకోవయ్యా. తీసుకుంటా, మీరు మొహమాటం పెడతారు కాబట్టి. ఎవరి బిజినెస్ వాళ్ళదే. రేపు నాకు ఈ ఫోన్ మీద సెంటిమెంట్ ఉంది, మళ్ళీ నా ఫోన్ నాకు ఇచ్చేయని మీరు రేపు అడగొచ్చు. అందుకనే మీ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నా, తీసుకోండి సార్. చూసావా ఎంత తెలివైన వాడు. మీ ఆవిడ బాగుంది సార్. ఓకే సార్. డన్. సార్ అప్పారావు గారు, ఇది ఫోన్ లాక్ ఓపెన్ కావట్లేదు. చెప్పడం మర్చిపోయా, ఫోన్ లాక్ మా ఆవిడ ఫేస్ పెట్టా. ఒక్కసారి పిలవండి. జస్ట్ మినిట్ రారా. ఫోన్ లాక్ ఫేస్ లాక్. ఆ కళ్ళు చూడండి, కల్వ పువ్వుల్లా ఉన్నాయి. ఆ ముక్కు చూడండి, రేష్మి తీసుకుంటే చెక్కుల ఎంత చకచక మెరుస్తున్నదో. ప్రవీణ్, నీకు కావాల్సింది ఫేస్ లాక్, వర్ణంలో కాదు. ఓకే అండి, బాగున్నారండి. థ్యాంక్ యూ అండి. ఇంత క్యూట్ గా ఉన్నారు. మంచి కుర్రాళ్ళే. సార్ అప్పారావు గారు, ఆఫీస్ కి అర్జెంట్ గా ఒక ఫైల్ పంపాలి. ఫేస్ లాక్. ఏంటి మమ్మీ ఎవడు? ఫేస్ లాక్ మార్చేసుకో. తర్వాత మారుస్తా సార్, ప్లీజ్. ఎప్పటికిప్పటికి సెట్ కాదు, ఒక్కసారి పిలవండి సార్. ఏమనుకోద్దు, సారీ రా, ప్లీజ్ కోఆపరేట్ విత్ us. ఏమండి ఒక్కసారి ఇలా. ఇక్కడ లైటింగ్ సరిగ్గా లేదండి, ఓపెన్ కాదు. ఇక్కడ కెమెరా ఓపెన్ కావట్లేదు. ఇలా రండి. ఇటైతే
ఏయ్, ఇలా వెళ్ళారా ఎక్కడికి? అంటే రూమ్ లో లైట్ వేసి ఫేస్ లాక్ ఓపెన్ చేద్దాం. లోపలికి వెళ్ళిపోయి రూమ్ లాక్ వేసేసుకొని మన కెమెరా డిపార్ట్మెంట్ కూడా 4 లైట్లు తీసుకెళ్లి బెడ్ లైట్ పెట్టుకొని అన్ని నిలువదే సిగుసులు చూసి. హలో, అరే వినబడుతుందా నీకు? సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ బాధ లేదు. నా బాధ కూడా అదే, నువ్వు పుసుకున్న చేస్తే అమ్మాయి ఏమైపోతుందా అని. ప్రవీణ్ పొరపాటును ఫోన్ ఇచ్చాను, ప్రతి పాటకి తగులుకుంటావేంటి? సార్ నాకు రూమ్ లో సిగ్నల్ రావట్లేదు సార్, అందుకనే కొద్దిగా ముందుకు రూమ్ లో సిగ్నల్ లేకపోతే గొడవను తీసుకొని లోపల నుంచి పో. అరే ప్రతిదానికి తగులుకుంటావేంటి? ఫోన్ ఇచ్చాను కదా. వదిలే అబ్బి అబ్బాయిని. అబ్బి నేను ఒకటి చెప్పనా, మనం ఇలా హాల్లో ఉంటే అలాగే డిస్టర్బెన్స్ ఉంటుంది, మనం బెడ్రూమ్ లోకి వెళ్దాం. బయట అంటే నేను ఏదో ఒకటి చేయగలుగుతాను, లోపల వాడు ఏం చేయలేడని నాకు కూడా తెలుసు, కానీ బయట ఉండి నేను ఏదో ఒకటి చేయాలి కదా. నాకు ఒక ఐడియా వచ్చింది, ఇప్పుడు ఎలా ఉంటాడో నేను చూస్తాను. ఎవడండి ఈ టైంలో? ఎవరు నువ్వు? సార్ ఫుడ్ నేను ఆర్డర్ పెట్టలేదయ్యా. పేరు ప్రవీణ్ అని ఉంది, అడ్రస్ ఇదే ఉంది సార్. నువ్వు ఆడు పక్కిళ్ళు ఫేసు లాక్ మార్చలేను, లొకేషన్ మార్చలేదు. నువ్వు కాదు డెలివరీ బాయ్, నేను ప్రవీణ్ నీకు బుర్ర పని చేస్తుందా? ఫేసులాక్ మార్చమన్నా, లొకేషన్ మార్చమన్నా. ఆడెవడో వచ్చాడు, మేము తినేటప్పుడు వచ్చాడు. ఫుడ్ నాకు ఆకలి అయిందని పెట్టుకున్నాను సార్. అంటే మరి నీకే ఆకలి వేస్తుంది, నాకు ఆకలి అయిందా? సార్ నీ ఫోన్ వద్దు, మీరు వద్దు, ఈ ఫోన్ మీ దగ్గర ఉంచుకోండి, మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయండి. మంచి మాట అన్నాడండి. లాక్ వేసుకునే ముందు ఈ ఫోన్ మన దగ్గర ఉన్నది అనుకో, ఈ డెలివరీ బాయ్ సాల్వ్. నువ్వు ప్లవల్ పదే చెప్తాను. ఓకే. అడ్రస్ ఇదేనా? అమీర్పేట పంజాగుట్ట ఎస్ఆర్ నగర్. ఎస్, అడ్రస్ ఇదే. నేను ఒకటైతే ఎప్పుడు తలుపు కొట్టేవాడు? ఏరా పోలీస్ ఆఫీసర్ మీద చేస్తారా మిస్టర్ గిరిబాబు? సరౌండ్స్ చెక్ చేయి. ఓకే సార్. ఫోన్ ఉందా లేదో నీ అంత తెలుస్తా. హెవీ యాక్టింగ్ చేస్తున్నారు సార్. ఫోన్ దొరికింది సార్. ఇదే లొకేషన్ ట్రేస్ చేసావా? ఇదే సార్. ఈ ఫోన్ నీదేనా? నాదే. లొకేషన్ నీదేనా? లొకేషన్ కూడా నాదేనండి. ఎంతమందిని మోసం చేస్తావరా? నేను ఎక్కడ మోసం చేశాను, నేను ఎక్కడ అన్యాయం చేశాను సార్? నువ్వు ఈ ఫోన్ లో బెట్టింగ్ ఆడి 20 లక్షలు పోగొట్టావు సార్. ఏమో నాకు తెలియదు సార్. ఫోన్ నీదేనా? నాదే. లొకేషన్ నాదే. దండం పెడతానండి, నేను కాదండి. పోలీస్ స్టేషన్ సార్ దీనికి ఏమీ ఆప్షన్ లేదా? ఒక 5 లక్షలు కడితే వదిలేస్తా. అదే ఇస్తాను. సరే కొట్టాను చాలా. ఓకే గిరిబాబు. ఒరే దరిద్రుడా, ఏంట్రా నువ్వు చేసిన పని నాకు అర్థం కావటం లేదు. రిలాక్స్ అప్పి, ఇట్స్ ఓకే. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి, ఉలకదే మరి పలకదే తొలి వలపున. అయిపోయింది బతిగా అయిపోయింది నీకు. పువ్వు తీసుకొని వచ్చా, ఎవతివే నువ్వు? నువ్వు ముయిరా. మళ్ళీ ఇంత అందమైన పెళ్ళాం కనపడుతుంటే నా అప్పు దగ్గర. లేదండి, ఇద్దరం ఒకేలాగున్నామే. ఇంత జరిగిన తర్వాత నీ బొక్క వద్దు, నీ బొక్కలో ఐఫోన్ వద్దు. ఎవరితోవే నువ్వు? నేను అది అడుగుతున్నా. ఒక పెళ్లి అయిందండి, ఏంటి నాకు అర్థం కాదు. ఎవరి కోసం వచ్చావు నువ్వు? శాంతి ఏంటి నువ్వు అక్కడ? ప్రవీణ్ లవ్ యూ శాంతి. ఏంటి ప్రవీణ్, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవు. ఈ బొకడా గారి దగ్గర నిన్ను మాట్లాడాల్సి వస్తుంది చేస్తా. ఆ బొకడగాడే నా ఫోన్ తీసేసుకున్నాడు శాంతి. ఒరే ప్రవీణ్, దరిద్రుని కాకపోతే ఫోన్ ఇచ్చాను రా. ఇదేమో పువ్వు పట్టుకొచ్చింది, నన్ను పెద్ద ఎర్ర పుష్పాన్ని చేసింది, మా ఆవిడ దొబ్బేసింది. ఏంట్రా నాకు అర్థం కాదు. మీ ఆవిడ దొబ్బేస్తే నేనేం చేయనండి, మీ ఫోన్ మీకు ఇచ్చేసా. శాంతి వీళ్ళతో డిస్టర్బెన్స్ వద్దా? బాయ్. ఇదిగో పువ్వు పెట్టుకో. ఇంకెప్పటికీ నా జీవితం సెట్ అవుదండి.
చాలా బాగుందండి. చిన్న సింపుల్ ఆర్ట్, ముఖ్యంగా అప్పారావు గారు మీ పెర్ఫార్మెన్స్ అద్భుతం, చాలా బాగా చేశారు. బాగుందండి, చాలా బాగుంది. పుష్ప మ్యామ్ ఎలా అనిపించింది స్కిట్? అప్పరా గారు అండ్ ప్రవీణ్ నిజంగానే ఒక బడాస్ స్కిట్ చేశారు ఈ రోజు. ఇట్ వాస్ రియలీ వెరీ ఎంటర్టైనింగ్, సింపుల్ బట్ వెరీ నైస్. సో ఆడియన్స్ ఎలా అనిపించింది స్కిట్? ఆల్రైట్ వ్యూయర్స్, సో మన ఇవాల్టి జబర్దస్త్ ఎపిసోడ్ ఎంజాయ్ చేశారు కదా. మళ్ళీ రేపు కలుద్దాము ఫర్ మోర్ ఫన్ అండ్ మోర్ స్కెచ్. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యు టుమారో, బై. See you guys.